కోదండరామరెడ్డి ఇప్పటిదాకా మాట్లాడలేదు దీని మీద. అది ప్రొఫెసర్ కోదండరాం ఒక చవట విన్నరా, ఉత్తగా ఒక అధికార పార్టీకి చెంచాలాగా తయారన్నాడు. ఆయన ఎప్పుడు నేను ఉద్యోగం చేసిన, జేఏసీకి లీడర్షిప్ చేసిన, అది ఇది అంటే ఇప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడే ఏ వేదికలకైనా కానీ వచ్చేస్తుందని మాట్లాడతాడు. ఇటీవల ఏదో ఒక జర్నలిస్టుల వేదిక ఒకటి ఏదో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది, అక్కడ కూడా ఇదే మాటలు మాట్లాడినాడు. అంతకంటే ముఖ్యంగా ఆయనను జస్ట్ పోయి కాంగ్రెస్ పార్టీలో ఆయన పార్టీని విలీనం చేసుకొని మాకు ప్రజలు లేదు, ప్రజాభిప్రాయం లేదు, మేము ప్రజా చైతన్యం వైపు కృషి చేయము, మేము కాంగ్రెస్ పార్టీలో భాగస్వామ్యం అయినాము, నా వల్ల నాకు ఒక పదవి వచ్చింది అని చెప్తే బెస్ట్. ఆయన ఎన్నాడండి ఏ విషయం మీద మాట్లాడుతున్నాడు? ఇప్పటి వరకు ఇన్ని రోజులైన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే తన మేనిఫెస్టోలో ఏదైతే వాగ్దానాలు చేస్తుందో యువత పట్ల కానీ, మహిళల పట్ల కానీ, తర్వాత విద్యార్థినుల పట్ల కానీ ఏ అంశాన్ని వాళ్ళు పూర్తి చేశారని ఈ ప్రభుత్వానికి కోదండరాం గారు మద్దతు ప్రకటిస్తున్నారు.